ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఆదిపట్ల మున్సిపాలిటీ శ్రీ చైతన్య యజమాని ప్రభుత్వ నిబంధనలకు ఉల్లంఘించి కనీసం అనుమతులు లేకుండా అడ్మిషన్ మొదలుపెట్టడం నిబంధనలకు విరుద్ధంగా శ్రీ చైతన్య యాజమాన్యం అమలు పరుస్తోందని విద్యార్థి తల్లిదండ్రులపైన అధిక శాతం ఫీజులు వసూలు చేస్తోందని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. వేసవి సెలవులను అడ్మిషన్లు ప్రారంభించి అప్పుడే అయిపోయాయని బోర్డు తిప్పారు. ప్రభుత్వం అరికట్టకపోవడం, ఫీజులు మార్గదర్శకంగా పాటించడం ఈ శ్రీ చైతన్య యాజమాన్యం వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేసవి సెలవుల్లో దినాల్లో 9వ తరగతి పూర్తి చేసుకుని 10వ తరగతి ప్రవేశిస్తున్న విద్యార్థులకు స్పెషల్ క్లాసులు పెడుతున్న అధికారులు కళ్ళు కప్పి నడిపిస్తున్నారు. వీటి గురించి పట్టించుకునే నాదుడే కరువయ్యాడని విద్యార్థి సంఘాల నాయకులు, తెలంగాణ యూనియన్ ప్రధాన కార్యదర్శి ధీరజ్, రవీందర్, ఎస్ఎఫ్ఐ నాయకులు తరుణ్ సాయి, అభి, మహర్షి, అఖిల్, శివ, మహేష్ సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి అట్లాంటప్పుడు వాళ్ళందరూ ఒకేసారి వస్తే నాకు ఇబ్బంది అవుతుంది కదా, అందుకని చెప్పి క్లాస్ ఫీజు 90 అలాట్మెంట్ చేస్తున్నాం. దానికి ఖచ్చితంగా మీరు ఎందుకు ఇష్యూ చేస్తారు? ఏం చేశాను సార్, ఏం చేశాను చెప్పండి. మీరు 12వ తారీఖు తర్వాత గవర్నమెంట్ వాళ్ళే చేస్తున్నారు సార్, వాళ్ళే క్యాంపెయినింగ్ చేసుకుంటున్నారు. గవర్నమెంట్ మేమేమైనా క్యాంపెయినింగ్ వెళ్తున్నామా? మా వాళ్ళు ఎవరు ఒకసారి చూపెట్టండి, మీరు ఎక్కడైనా క్యాంపెయినింగ్ చేసిన వాళ్ళు కనపడ్డారేమో. ఎక్కడైనా మీ ఇంటికి రాదు, ఎవరింటికి రారు, మా వాళ్ళు ఎక్కడ మీకు క్యాంపెయినింగ్ కనపడరు సార్. మీరు ఎందుకు అంత ఇష్యూ చేస్తున్నారు? నేను ఎట్లా మాట్లాడుతున్నా ఎందుకంటే మా దగ్గర జరిగింది కదా, కాదు మేడం, ప్రిన్సిపల్ ఏం మాట్లాడి మేము మాట్లాడేటప్పుడు ఏం సమాధానం చెప్పాడు? బరాబర్ అనుకోవాలని మాట్లాడలేదా? మీ ముందు మేము ఉన్నప్పుడు బుక్స్ ఉన్నాయా లేవంటే లేవా అని చెప్పాడు. రామ్ మేడం ఒకసారి వచ్చి తీసారా మీరు వచ్చి వాడే రాడు రేపు వస్తుంది మార్నింగ్ వస్తారని చెప్పారు. మళ్ళీ వచ్చి తీసుకుని వస్తారు. రూమ్ లో లేదన్నారు కదా, రూమ్స్ ఉన్నా లేదు తాళం తీయడానికి. సరే మేడం కదా, వాళ్ళు పైకి ఎట్లా మాకు ఇంటిమేషన్ రావడం వల్ల ఇక్కడికి వచ్చినాం. ఇదే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి అడ్మిషన్ జరుగుతున్నాయని చెప్పి అడిగితే, ఇలాగే అడ్మిషన్ జరిగితే ఇంకొక 4 రోజులు పోతే స్కూల్ కూడా ఓపెన్ చేసి మేము రన్ చేస్తాము, స్కూల్ బుక్స్ కూడా ఎందుకు అమ్ముతారు, మీకు ఇట్లా అమ్మాల్సిన రైట్స్ లేవు కదా, గవర్నమెంట్ మీకు ఇంక ఎటువంటి నోటీస్ కూడా వేయలేదు కదా అంటే, గవర్నమెంట్ తోటి మాకు సంబంధమే లేదు, మేము ఇట్లాగే రన్ చేస్తాం, బరాబర్ నడుస్తూనే ఉంటుంది. మీరు ఇలాగ ఎంతమంది ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా మేము ఇలాగే నడుపుకుంటూనే వెళ్ళిపోతూనే ఉంటాం, ఎవరు వచ్చినా మేము మాట్లాడుకుంటూనే ఉంటాం, మేము చూసుకుంటూనే ఉంటాం, ఎవరు వచ్చినా మాకేం చేయలేరు అనే విధంగా ఆయన సమాధానం చెప్పి వెళ్ళడం జరిగింది. ఎక్కడ పోయిండంటే పిలుస్తున్నా కానీ వినిపించుకోకుండా ఫోన్ చెవుకాడ పెట్టుకొని మాట్లాడుకుంటూ ఏదో దొంగతనం చేసిన వారిలాగా పారిపోతూ ఉన్నాడు ఆయన కాలేజీ నుంచి బయటికి, స్కూల్లో నుంచి. స్కాల్స్ నడిపిస్తున్నా అని చెప్పేసి అనుకుని అక్కడికి వెళ్తే ఒక దానికి మొత్తం గేటుకు తాళం వేసిర్రు. అవతల పక్క బుక్స్ అమ్ముతున్నాయని చెప్పేసి పోయి చూస్తారా, బుక్స్ పైన ఒక రూమ్ మొత్తం తాళం వేసుకున్నారు. ఎవరున్నా కూడా అక్కడ మాట్లాడడానికి ఎవరు కూడా మాకు సహకరించలేదు, పైకి పోనీయలేదు. లోపలికి వెళ్తుంటే కూడా ప్రిన్సిపాల్ కూడా ఆయన అట్లనే కూర్చొని మీకేం కావాలి, ఎన్ని కోట్లు కావాలి, ఎన్ని లక్షలు కావాలనే విధంగా మాట్లాడుతున్నాడు ఆయన ప్రిన్సిపాల్. మరి ఆయన మామూలుగా ప్రిన్సిపాల్ అన్నారా లేకపోతే ఒక రౌడీని తీసుకొచ్చుకొని ఆ ప్రిన్సిపాల్ చైర్లో కూర్చోబెట్టుకున్నారో మాకైతే అర్థం కాలేదు. మమ్మల్ని బెదిరించే విధంగా మాట్లాడుతున్నాడు ఆయన ప్రిన్సిపాల్. చేసినాము, ఆ అధికారి ఎంఈఓకి చేసి ఎంఈఓ గారి నెంబర్ సరిగ్గా కలవట్లేదు. రేపు పొద్దుగాల దీని మీద మేము చాలా వరకు ఈ ఆర్గనైజేషనే కాకుండా ఎన్నైతే ఆర్గనైజేషన్లు ఉన్నాయో ఇంకా వేరే అందరం కలిసి ఇక్కడికే వచ్చి ఎంఈఓ గారికి కానీ డిఓ గారికి కానీ మొత్తం కంప్లైంట్ చేసి ఇక్కడికి వచ్చి అసలు ఈ బిల్డింగ్ పర్మిషన్స్ ఉన్నాయా లేవా, గవర్నమెంట్కి ఎగనెస్ట్గా వీళ్ళు ఎందుకు ఇట్లా తయారై అడ్మిషన్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరికి 1,10,000 1,20,000 రూపాయల ఫీజులు పెట్టుకొని సిబిఎస్ఈ సెలవు అని చెప్పేసి ఈ బిల్డింగ్లకు పర్మిషనే లేకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న విద్యా సంస్థలకు రేపటి డేట్లో ఏదైనా సరే విద్యార్థులు అందరం కలుసుకొని విద్యార్థి నాయకులు అందరం వాళ్ళకి